రాహుల్ కూడా ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నాడు. నేననుకున్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ తీసుకొచ్చాను. ఇక ఈ డిస్టర్బెన్స్ కాస్త డిస్టర్బ్గా మారి పెళ్ళాగిపోవడమే తరువాయి. అలా అయ్యే వరకు ఈ ఐరేంద్రి ఊరుకోదు. ఇన్ని రోజులు నా ప్రేమ నిజమైంది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఆశపడ్డట్టే నువ్వే నాకు భర్త కాబోతున్నావని ఎంతో సంతోషపడ్డాను రాహుల్ బాబు. మీకు నా ఆశల రూపం గురించి చెప్పి మన చిన్ననాటి స్నేహం గురించి గుర్తు చేయాలి అనుకున్నాను. కానీ నీకసలు నా మీద ఎలాంటి ఇష్టం లేదని తెలిసిపోయాక ఇంకా ఈ నిజాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీదట నేనిక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేనిప్పుడే అత్తయ్యతో కాదు ఆంటీతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఇప్పటికీ మీ మీద నాకేం కోపం లేదు రాహుల్ బాబు. నీ మనసులో స్థానం సంపాదించుకోలేకపోయానే అనే బాధే ఉంది. నేనంటే ఇష్టం లేదని మొహాన్ని చెప్పేసినాక ఇంకా ఈ పెళ్లి వైపు అడుగు వేయటంలో అర్థం లేదు. ఇప్పుడే వెళ్ళి ఆంటీతో మాట్లాడతాను.